లండన్ పర్యటనలో ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడుతూ ఉండగానే కొందరు విద్యార్థులు ఆమెను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత బెంగాల్లో చెలరేగిన హింస, కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై నిరసన వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కలాగే కాలేజీలో సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత అంశంపై మమతా బెనర్జీ మాట్లాడారు. దీంతో కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. ఆ టైంలోనే సీఎం మమతా బెనర్జీ కాస్త గట్టిగా మాట్లాడండి, వినపడడం లేదంటూ అన్నారు. మీరు చెప్పేదంతా నేను వింటాను, కాస్త ప్రశాంతంగా మాట్లాడమని వివరించారు. కానీ వారు లేవనెత్తిన అంశాల గురించి విన్నాక ఇక్కడ రాజకీయాలు చేయొద్దని, ఇది రాజకీయాలకు వేదిక కాదంటూ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. దీని గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే తన రాష్ట్రానికి వచ్చి మాట్లాడాలని సూచించారు. అలాగే జాదవ్పూర్ యూనివర్సిటీ సంఘటన అంశాన్ని కూడా నిరసనకారులు లేవనెత్తగా టీవీఓ నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. మీ పట్ల నాకు సానుభూతి ఉంది అంటూనే దీన్ని ఇక్కడ చర్చించే బదులు బెంగాల్కు వచ్చి మీ పార్టీని బలోపేతం చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మమతా బెనర్జీ తన స్పీచ్ ని కంటిన్యూ చేశారు. నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చాను, ఇక్కడ నన్ను అవమానించి మీరు సంస్థ పరువు తీసుకోకండి అని అన్నారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో 1990ల నాటి ఒక ఫోటోను ప్రదర్శించారు మమత. తీవ్ర గాయాలతో తలకు కట్టుతో ఉన్న తన ఫోటోను ఆమె చూపించారు. ముందు ఈ చిత్రాన్ని చూడండి, నన్ను చంపేందుకు ఎలాంటి కుట్రలు, యత్నాలు జరిగాయో తెలుసుకోండి అని అన్నారు. ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరన్న దీది తాను రాయల్ బెంగాల్ టైగర్ అని గాండ్రించారు. నిరసనకారులను నిర్వాహకులు అక్కడి నుంచి పంపించేశారు.